హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెలి చేతి వంటలు. చూసారు కదా! మా హడావిడైతే మామూలుగా లేదండి. ఇంతకీ ఈ హడావిడేంటి? ఈ సెలబ్రేషన్ ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదా? థంబ్‌నెయిల్ చూసేసరికి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా! సో, ప్రతి ఒక్కరు కూడా మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి అయితే తప్పకుండా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. నేను, మా శ్రీ, పూర్విక, కేతన్, మోక్షజ్ఞ, మా అత్తయ్య గారు, మా మత్తి గారు, మా తోటికోడలు అందరం కలిసి మేమైతే ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామనమాట. సో, ఇంకా ఫైనల్‌గా మేమైతే రాజీ కాలనీ అయితే వచ్చేసాము. అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఈరోజు అత్తయ్య గారు వాళ్ళది 31 ఇయర్స్ యానివర్సరీ అనమాట. సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నారు. తప్పకుండా మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. కేక్ కటింగ్ అయితే నేను స్టార్టింగ్ నుంచి అయితే ఇందులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక చెల్లి చేతి వంటలు ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అత్తయ్య గారికి, మా మామయ్య గారికి తప్పకుండా ఇవ్వండి. అలాగే నా ఛానల్ కూడా మంచి గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పిల్లలైతే చూసారు కదా! మా తొట్టి గ్యాంగ్ మొత్తం ఇక్కడ కూర్చున్నారు. కేతన్ అయితే చూడండి ఎలా చూస్తున్నాడు. కేతన్, శ్రీ, మోక్ష, మ్యాగీ, డియాన్స్, బుగ్గలమ్మాయి చూసారు కదా! అందరూ కూడా ఇక్కడ కూర్చొని చక్కగా చూస్తున్నారు. పూర్విక కూడా ఉంది. వీళ్ళైతే కూర్చొని వీడియో తీస్తున్నాను ఆగండి ఆగండి అని చెప్తుంటే చూడండి, వీడియోలో నేను కనపడాలి అని చెప్పేసి వీళ్ళు ఎలా మంచిగా సిట్రైట్గా అయితే కూర్చున్నారనమాట పిల్లలందరూ కూడా. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూసారు కదా! మా అత్తయ్య గారిది, మా మావయ్య గారిది పెళ్లి రోజు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బ్లెస్ చేయండి. 31 ఇయర్స్ 30 కంప్లీట్ అయిపోయాయి అనమాట. మ్యారేజ్ అయ్యి 31 ఇయర్‌లోకి అడుగు పెడుతున్నారు మా అత్తయ్య గారు, మా మామయ్య గారు. వాళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలని, అన్ని విధాలా బాగుండాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బ్లెస్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మా మామయ్య గారి వల్ల పెద్దమ్మాయి తనైతే హారతి అండి. తనకి మ్యారేజ్ అయిపోయింది. తనకి ఒక పాప ఒక బాబు. తర్వాత చిన్నమ్మాయి స్వాతి, తనకి మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప ఒక బాబు అనమాట. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇద్దరు అక్కా చెల్లెలు, మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లి అనమాట. మా చిన్నత్తయ్య గారు, మా చిన్న మామయ్య గారు, ఇంకా మా మరిది గారైతే వీడినెత్తుకొని ఇంకా ఆడిస్తున్నాడనమాట. తను మా చిన్న ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట. మ్యాగీ ఇటు డియాన్స్ వాళ్ళ తాతయ్యకి వాళ్ళ అమ్మమ్మకైతే తినిపిస్తున్నారు. ఇంకా వీళ్ళు పిల్లలతో, ఈ నలుగురు పిల్లలతో ఇక్కడ ఒక ఫోటో అయితే దిగారనమాట అత్తయ్య గారు, మామయ్య గారు. తర్వాత మా బొజ్జ వాళ్ళ గ్యాంగ్ అయితే వచ్చేసిందండి. చూసారు కదా! ఇంకా నేను, మా తోటికోడలు, తర్వాత మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇక్కడైతే కేక్ అయితే అత్తయ్య గారు వాళ్ళకి, మామయ్య గారు వాళ్ళకి తినిపించిన తర్వాత ఒక 4, 5 ఫొటోస్ అయితే దిగామండి. ఒకటే ఫోటో దిగామంటే బాగోదు కదా! ఒక 4, 5 అయితే దిగాము. ఎందుకంటే మనం అప్పుడప్పుడు దిగే ఫొటోస్ ఎప్పటికీ కూడా అవి మెమొరీలాగా గుర్తుండిపోతాయండి. మనం ఒకేసారి 4, 5 ఫొటోస్ తీసుకున్నామనుకోండి, అందులో కనీసం ఒక్క ఫోటో బావుంటదనమాట. మిగిలినయన్నీ మనం డిలీట్ చేసుకున్నా సరే, ఎప్పుడైనా సరే ఒక్క ఫోటో అయినా మనకి ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. ఎప్పటికి అలాగా స్వీట్ మెమరీస్‌గా ఉండిపోతాయనమాట. నేనైతే ఎప్పుడైనా సరే టకా టకా అని చెప్పేసి ఒక 5, 6 ఫోటోస్ అయితే కంపల్సరీగా తీస్తానండి. ఎవరినైనా తీస్తాను. అందులో ఒక 2 బాగొస్తాయి. మిగిలిన 3 అయితే డిలీట్ చేస్తాననమాట. ఇప్పుడు కేక్ ముక్కైతే ఇంకా నేను అత్తయ్య గారికి, మామయ్య గారికి అయితే తినిపించేసాను. ఈ బుడ్డోడైతే అస్సలు ఆగట్లేదండి. వెతుకున్నా గానీ ఏడుస్తున్నాడు. ఇంకా పిల్లలందరూ ఉంటే ఇల్లంతా సందడి సందడిగా, హడావిడి హడావిడిగా ఉంటుంది. ఇంకా పిల్లలందరూ కూడా కేక్ కోసం అలా ఉన్నారనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోతుందనమాట. ఇంకా మా హారతి చేసినటువంటి హల్వా, రవ్వ హల్వా అయితే చేసింది. ఇంకా పిల్లలందరూ కూడా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ హాఫ్ హాఫ్ ముక్క కట్ చేసిస్తే చక్కగా కూర్చొని అయితే తింటున్నారు. ఇంకా మా మోక్షజ్ఞ అయితే తింటున్నాడు చూసారు కదా! ఇంకా ఫైనల్‌గా అందరం మళ్ళీ ఒకసారి స్టిల్స్ దిగుతున్నాం అనమాట ఫొటోస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దిగుతున్నారు. అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ మేము. ఇంకా మళ్ళీ నేను వీడియో తీసుకుంటున్నాననమాట ఇటు. ఇంకా పూర్విక, మోక్షజ్ఞ హాయ్ చెప్తున్నారు. చూసారు కదా! ఇక్కడ వీళ్ళు హ్యాండ్స్ పెట్టుకొని ఆడుతున్నారనమాట. చూసారు కదా! మా మోక్ష అయితే ఎలా పెడుతున్నాడో. ఇంకేమో ఇక్కడ ఏడుస్తున్నాడు. మా మరిది గారు బాబుని ఎత్తుకున్నా గానీ ఆగట్లేదనమాట, ఏడుస్తున్నాడు. తర్వాత మ్యాగీ డియాన్స్ వాళ్ళ తాతయ్యకి, అమ్మమ్మకి కేక్ తినిపిస్తున్నారు. ఇక్కడేమో నేను షార్ట్ వీడియో అయితే తీశానండి. ఇది కూడా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి.
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అదిగోండి మా అత్తయ్య గారు అంటున్నారు, ఇంకా నవ్వాలా వీడియో తీస్తున్నావా అనేసి అంటున్నారు. అవును అత్తయ్య గారు, నవ్వాలి, నవ్వుతేనే బాగుంటాయి ఫొటోస్. నవ్వు అంటే చూడండి ఇద్దరు ఎలా నవ్వుతున్నారో. ఇంకా ఎవరో ఒకళ్ళుండి అలాగ సందడి చేస్తూ ఉంటేనే ఆ ఫంక్షన్ ఏదైనా సరే ఫంక్షన్ లాగా అనిపిస్తుందండి. ఎప్పుడు దిగేలాగా ఫొటోస్ దిగినా కానీ ఏమీ తేడా ఉండదన్నమాట. సో అప్పుడప్పుడు కూడా ఇలాగా కొంచెం వెరైటీగా ఫొటోస్ దిగుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా మా మోక్షజ్ఞ కేతన్ ఇద్దరు బయట ఉండి ఆడుకుంటున్నారు. బయట అత్తయ్య గారు వేసినటువంటి మొక్కలు, చెట్లు అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బొప్పాయి చెట్టు, తర్వాత రోజ్ ఫ్లవర్ చెట్టు, మందారం చెట్లు, కనకంబరాల చెట్లు, ఎల్లో కలర్వి, తర్వాత గులాబీ, ఇవేదో ఎల్లో కలర్ పెద్దవి ఉన్నాయండి, అవి లాస్ట్లో చూస్తాను చూడండి. ఆ మొక్క పేరు నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఒక్కటే పువ్వు భలే బాగుంది, రెడ్ కలర్ అనమాట, తులసి అమ్మవారు. ఈ వైటి కూడా ఇది అంటారు. తర్వాత ఈ పెద్ద కుండీలో అయితే ఇంకా దోస్తిగా వేశారనమాట. ఇంక ఇదిగోండి మొక్కలు అయితే అన్ని బకెట్లో పెట్టేసుకున్నారు మా అత్తయ్య గారు, కొన్ని ఏమో కుండీలలో పెట్టేసుకున్నారనమాట. తర్వాత శంఖంపూల చెట్టు కూడా ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.